మోహన్, మంది నిజమైన ప్రేమే అంటావా? అది నాకు తెలియదు, కానీ నువ్వంటే మాత్రం చాలా పిచ్చి, చచ్చేంత ఇష్టం. నిజమా? మన ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎవరి కోసం నిన్ను వదులుకోను. అలాగే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు కదా. ఇంత దగ్గరగా ఉన్నా నమ్మట్లేదా నన్ను? నమ్మానులే. ఉమ్. ఆకలేస్తుంది డార్లింగ్, ఏమైనా ఉండేవా? ఉండేనండి, నేను రెడీ చేస్తాను, మీరు రండి. సరే, వెళ్ళి రెడీ చేయి, చాలా ఆకలిగా ఉంది. ఓకే, వస్తున్నా. దిగుతున్నా. ఎక్కడికి వెళ్ళిపోయావు? అన్ని నిర్ణయాలు నువ్వేనా? నాకంటూ ఏం లేదా? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏదైనా తప్పుంటే చెప్పొచ్చు కదా, మార్చుకుంటాను కదా. మీకు మీరే నిర్ణయాలు తీసేసుకొని మీకు మీరే వెళ్ళిపోతారా? నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఎక్కడని ఎతకాలి నిన్ను? కానీ 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 నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఆడికి కాల్ చేస్తా. పిలు ఈ టైంలో ఎంతమంది ఉంటే అంత మంచిది. హలో,
మామ చెప్పు. మావా హాయ్. ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నా. ఎక్కడుంటా? రా వచ్చే, మందేస్తున్నా. సరే వస్తున్నా ఉండు. సరే తొందరగా వచ్చి. తెలుసుగా నీకు? తెలుసు తెలుసు. ఫ్లాట్ ఓకే ఫ్లాట్కి వచ్చే. వస్తున్నాడు రా రాని, ఫ్రెండ్. ఈలోపు ఒక పెగ్గేసే. టీవీ పెట్టనా? రే మందులో మంచి ఐటమ్స్ బాగుంటది మావా. వచ్చిపో. హాయ్ రా మావా. ఎలా ఉన్నావు? కూర్చో. న్యూ ఫ్రెండ్. హాయ్ నమస్తే. తీసుకో ఏంటి మావా? మావా. ఎంజాయ్ ఏంటి చేస్తున్నావా మావా? బాగా? అరే చెయ్యాలరా ఎంజాయ్. ఇదిగో తాగు. అవును. ఆగరా. ఎప్పుడు చూడలేదు మీ కొత్త ఫ్రెండా? వీడు పైన ఫ్లాట్ లో ఉంటాడు. అవునా? పైనే. సరే. భార్య లేదని చెప్తే సరదాగా రమ్మన్నాను మందేద్దాం అని. అవును, చెల్లెమ్మేది? చిల్లమ్మ కిచెన్ లో మ్మ్. చికెన్ చేస్తుంది. మంచి చికెన్. ఓకే ఓకే. Cheers. Cheers. మావా. ఏయ్ మ్మ్. షా. రైట్. మామ ఎంజాయ్. సరేరా అయితే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. బాయ్ బాయ్. వెళ్ళొస్తాను రా. బాయ్. పాట తర్వాత టీవీ ఆఫ్ చేయి చెప్తా. చెప్తా. ఎప్పటి నుంచి పరిచయం వాడు నీకు? నిన్నేరా అడుగుతుంది, చెప్పవు. 1 month. ఇప్పటికి ఎన్నిసార్లు తీసుకొచ్చావు ఫ్లాట్కి? 4-5 times. ఇన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్లో నువ్వు నేను తప్ప ఇంకెవరు లేరు. మన ఇద్దరమే కలిసేవాళ్ళం తాగిన ప్రతిసారి. ఇప్పుడు అనుకోకుండా సడన్గా 1 month నుంచి మీ ఫ్రెండ్ వస్తున్నాడు. వాడు నీతో ఫ్రెండ్షిప్ చేశాడా? సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో రాంగు. అది నీకు అర్థమవుతుందే? నాకు తెలిసి చెల్లెమ్మకి తనకి పరిచయం ఉండొచ్చు. నేను ఎలా చెప్తున్నానంటే, నువ్వు కామ్గా ఉంటే చెప్తాను. తప్పకుండా వాళ్ళకి పరిచయం ఉండొచ్చు. వాడు అదే పని మీద వచ్చాడని నిరూపిస్తే నువ్వు నాకేమిస్తావు? కాదు, వాడి వేరు. ఎందుకంటే వాడి ఫేస్ నాకు అర్థమవుతుంది. నిరూపిస్తే ఏం చేస్తావు? అవునా? సరే చూద్దాం. ఇంకోసారి ఎవరిని అలా రానివ్వకు. ఎందుకంటే మీది హ్యాపీ ఫ్యామిలీ. ఎందుకు ఈ డిస్టర్బెన్సెస్ మీకు? వాడేంటో వాడి కథ ఏంటో 2 రోజుల్లో బయట పెట్టిస్తా. అప్పుడు చూడు నువ్వే. చూపిస్తా. తిందామా? వస్తున్నానండి. తీసుకోండి. ఆ? ఆ. ఆ.
మళ్ళీ ఎందుకొచ్చావు? ప్రశాంతంగా బతకనివ్వా? అసలు నీ ఉద్దేశం ఏంటి? అసలు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? మంచిగా ఉన్న జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చావు. ఆ కలర్ ఏంటి, డ్రెస్ ఏంటి? మళ్ళీ నాకు దగ్గర అవుదామనా? ఒకసారి నాశనం చేశావు, మళ్ళీ మళ్ళీ మోసపోతానా? ఛీ, నీ మొహం చూడాలంటేనే చిరాగ్గా ఉంది. అసలు మా ఇంత ఫ్రెండ్షిప్ ఏంటి నీకు? చూడు జానకి, నువ్వు అనుకుంటున్నట్టు నీ కాపురంలో నిప్పులు పోయటానికి రాలేదు, నిన్ను ఇబ్బంది పెట్టడానికి రాలేదు. అసలు నువ్వు ఇక్కడ ఉన్న సంగతే నాకు తెలియదు. అనుకోకుండా జరిగిన సంగతి, దానికి నన్ను అంటావేంటి? నువ్వేసుకున్న బట్టలు నేను వేసుకున్న బట్టలు కలిసాయని ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి అనుకుంటావా? నెవర్. నేను అలా ఉండను. అప్పుడు కూడా నిన్ను ప్రేమించా, మనస్ఫూర్తిగా ప్రేమించా, అందుకే దగ్గరకు తీసుకున్నాను. కానీ ఏమైపోయావు నువ్వు? ఎక్కడికి పోయావు? ఎన్నిసార్లు ఎతికానో తెలుసా నీకు? ఎంత బాధపడ్డానో తెలుసా? నీకోసం మా నాన్నను కూడా పోగొట్టుకున్నాను. దానికి తోడు నాకే డైలాగులు చెప్తున్నావా? స్వచ్ఛమైన ప్రేమకి విలువ లేకుండా పోతుంది, పైగా కోపాలు మా మీద. చూడు, నువ్వు భయపడుతున్నట్టు అలాంటి పిచ్చి పనులు నేను చేయను. నువ్వు ఉన్నావు కదా, హ్యాపీగా ఉన్నావు కదా, సంతోషంగా ఉన్నావు కదా, అలాగే బతకవే. అది నేను పెట్టిన భిక్ష నీకు. హ్యాపీగా బతుకు. నేను ఎలాగో బతుకుతాను. ఇన్నాళ్ళు బతకలేదా? ఇప్పుడు అలాగే బతుకుతాను. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ మొగుడున్నాడే, నీ మొగుడికి ఫ్రెండ్ ఉన్నాడా? వాడు కూడా మొన్న అదోలా చూశాడు. వాడనుకున్నట్టు నువ్వు అనుకున్నట్టు నేను అలాంటోని కాదు. నాలో ఒక మంచోడున్నాడు. అది గుర్తుపెట్టుకో. అది చాలు. నువ్వు ఎక్కడున్నా బాగుండాలి. ఓకేనా? బాయ్. నీకు ఇంకెప్పుడు జీవితంలో కనపడను.